ఈరోజు మనం కందులు దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి గారి గురించి తెలుసుకుందాం. జనసేన పార్టీ ఆవిర్భావ రోజు నుంచి నేటి వరకు కూడా జన సైనికుడిగా సేవలు అందిస్తున్న వ్యక్తి కందులు దుర్గేష్ అని చెప్పవచ్చును. కొన్నిసార్లు పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక సామాన్య కార్యకర్తగా సేవలు అందిస్తున్న ఘనత కందులు దుర్గేష్ గారికి దక్కింది చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ అంటే ఉంటూ పవన్ కళ్యాణ్ను ముందు నడిపించడంలో, ప్రజల కోసం శిథిలవంతం చేయడంలో దుర్గేష్ గారి పాత్ర నిలలేదని చెప్పవచ్చును. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కానీ, అదేవిధంగా 2014 నుంచి 2024 వరకు అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉంచుతాడా లేకపోతే ఏరే పార్టీలు మెంచేస్తారా అనేది కూడా అనేక సంకేతాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, నలుగురు జన సైనికులు ఉన్నా కూడా నేను ఉంటానని చెప్పారు. ఆ మాటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించని చెప్పవచ్చు. అందులో ముఖ్యమైన వ్యక్తి కందులు దుర్గేష్ అని చెప్పవచ్చు. అందుకని మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కందులు దుర్గేష్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో జనసేన పార్టీ తరఫున గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే కూటమి అధికారం రావడంతో కందులు దుర్గేష్ గారికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతన్ని మంత్రి పదవి చేస్తానని కూడా ఎన్నికల ముందు అతనికి మాట ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కందులు దుర్గేష్ గారిని కూటమిలో జనసేన తరపున మంత్రిగా కూడా బాధ్యతలను అప్పగించడం జరిగింది. అత్యంత కీలకమైన పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా దుర్గేష్ గారు సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పర్యాటక ప్లేసులు ఉన్నవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ మనం పర్యాటకం అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి టూరిస్టులు ఆకర్షించవచ్చును, అదేవిధంగా టూరిస్టులు ఆకర్షించడమే కాకుండా రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం సమకూర్చవచ్చు అనే విధానం కూడా మన దుర్గేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అనేక సలహాలను సూచనలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. ఈ సలహాలను సూచనలు గమనించి అనేక టూరిజం ప్లాట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. భవిష్యత్తులో కూడా టూరిజం రంగం అభివృద్ధి చెందాలంటే ఇప్పటి నుంచి ప్రణాళికలతో మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పవచ్చును. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీని క్రియాశీలక శక్తిగా చేయడంలోనూ కందులు దుర్గేష్ గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం వల్లనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులు రావడం జరిగిందని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని సీట్లను కూడా జనసేన పార్టీ కైవసం చేసుకుందంటే తన ప్రధాన భూమి పోషించిన వ్యక్తి కందుల దుర్గేష్ అని చెప్పవచ్చును. కందుల దుర్గేష్ వలన జనసేన పార్టీ అభివృద్ధి చెందటం కాకుండా జనసేన పార్టీ కూడా ఎన్నో స్థానాలను కైవసం తీసుకుంది. దేశ చరిత్రలో ఏ పార్టీ స్ట్రైక్ రేట్ అంటే 20 స్థానాలను కైవసం తీసుకున్న ఘనత పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనకి దక్కిందని కూడా మనం చెప్పవచ్చును. దానికి కారణం ఏంటంటే గత 10 ఏళ్ళు అధికారం లేకపోయినా కూడా ప్రజా సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ కావడంలోనే ప్రజలు అతను ఆదరించి అభిమానించి అతని వైపు మొక్కడం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉందంటే ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పాత్ర ఎనలేంది, క్రియాశీలకం అని చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వ అధికారంలో చాలా కష్టమైందని, ఎందుకంటే గత 2019 లాగే ఇబ్బంది పరిస్థితి వచ్చిన ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చెలగొనే ఉద్దేశంతో సీట్లు తక్కువ ఇచ్చినప్పటికి కూడా ప్రజలను మెప్పించి జన సైనికులను మెప్పించి తెలుగుదేశం పార్టీతోనూ బీజేపీ పార్టీతో పొత్తులు ఉండి సైకో జగన్ గద్దె దించడం లేదంగా పనిచేసినారని, పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరిందని, సైకో జగన్ ఇంటికి పంపించడం తన లక్ష్యం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ విధానాన్ని కూడా ప్రజలు తీసుకోవడం జరిగింది. అది సక్సెస్ అయిందని కూడా కందులు దుర్గేష్ గారు అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు తెలిసిన
అక్షర సత్యమని కూడా మనం చెప్పవచ్చును. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున 3 మంత్రులుగాను ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కూడా అదనంగా బాధ్యత నిర్వహిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానాన్ని మన పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తారు. ఈ నిర్వహించడం వల్ల భవిష్యత్తులో తరాల వారికి మంచి మెసేజ్ వెళ్తుందని, పవన్ కళ్యాణ్కు కూడా యువతకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని కూడా ఎప్పుడు మాకు సలహాలు సూచిస్తున్నారని, దేశానికి యువత ఎన్నుముక కాబట్టి యువతను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని భావించి పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లైనా, పార్టీ మీటింగ్లైనా, క్యాబినెట్ మీటింగ్ అయినా కూడా యువత అభివృద్ధి కోసం కూడా అతను కృషి చేయడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. మా పార్టీ అంతర్గత మీటింగ్లో కూడా యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా అతను తీసుకోవడం జరిగింది. అధిక క్యాబినెట్ మీటింగ్ దిగిన కూడా యువతకు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని కూడా కృషి చేస్తున్నారంటే అతనికి యువత పైన ఉన్న అభిమానము ఏమిటో మనకు అర్థం చేసుకోవచ్చును. భవిష్యత్ తరాల వారికి కూడా తిరుగులేని నేతగా కూడా పవన్ కళ్యాణ్ ఉంటారని కూడా కందుల దుర్గేష్ గారు అన్నారు. మొన్న జరిగిన 2024 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలు కైవసం తీసుకొని జనసేన పార్టీ ఎలాగైతే 100 స్ట్రైక్ రేట్ కొట్టిందో, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జనసేన పార్టీ అది స్థానిక సమస్య ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు జరిగినా కూడా జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్ను కూడా సాధిస్తుందని కూడా మన దుర్గేష్ గారు అంటున్నారు. అందుకని మేము పార్టీని బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయికి ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఒక రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా చక్రం తిప్పే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉందని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే మన దగ్గర మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పొడిచారో అక్కడ 100% కూడా బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారంటే అది పవన్ కళ్యాణ్ ఘనతని కూడా అంటే ఎలాంటి అనుమానం లేదు. అందుకనే మోడీ గారు, అమిత్ షా గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకొని అభినందించారంటే దానికి కారణము మహారాష్ట్ర ఎన్నికల్లో 100% పవన్ కళ్యాణ్ ప్రసారం చేసిన అన్ని స్థానాలు కూడా బీజేపీ కూటమి అభ్యర్థి గెలుపొందడమే ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా రేపు జరగబో ఢిల్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికి ఆహ్వానాలు అందినాయని ప్రసారం రాలని, తెలుగు వారు ఉన్న చోట్ల కూడా మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రసారం చేస్తారని, అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్ను కూడా సాధించబోతుందని కూడా చెప్పవచ్చును. ఈ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారని, త్వరలో దేశంలో చక్కని చెప్పే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని కూడా కందుల దుర్గేష్ గారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా అన్నారు. కూటమి ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన సూపర్ హామీలు అన్నింటినీ అమలు చేయడానికి తాము ఎంత కొత్త నిశ్చయంతో ఉన్నారని, ఎంత సిద్ధ పనిచేస్తున్నామని కూడా అన్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పనిచేయటం తమ ధ్యేయమని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాకు కానీ, పార్టీ శ్రేణులకు కానీ, కూటమి మంత్రులకు కానీ కూడా అందరికి ఒకే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని, ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం కానీ ఎక్కడైనా అవినీతి తావు లేకుండా పనిచేయాలని కూడా హెచ్చరించారని, ఎక్కడైనా అవినీతి పాల్పడితే అంటే తమ దృష్టికి వస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారంటే ప్రజల కోసం ఎంత నిరాశగా, ఎంత నికాసిగా పనిచేస్తున్నారో మనం చెప్పవచ్చును. భవిష్యత్తులో కూడా తిరుగులేని రాజకీయ నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ ఆవిర్భించబోతున్నారు కూడా అనవచ్చును. ఎందుకంటే ఇప్పటికీ ప్రాంతీయ పార్టీల పైన కేంద్ర ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి కాబట్టి ఆ ఒక రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ ఎలాగే సాధించాము, తెలంగాణ కూడా తమ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ కూడా తమ పార్టీ అభివృద్ధి కోసం అనేక ప్లానింగ్లు వేస్తున్నామని, ఆ ప్లానింగ్లు అనుగుణంగా కూడా పనిచేయడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. తెలంగాణలో కూడా జనసేన పార్టీకి అభిమానులకు ఎలాంటి కొదలేదని కూడా కందుల దుర్గేష్ గారు అంటున్నారు. కేంద్రంలో సైతం చక్రం తిప్పే సత్తా పవన్ కళ్యాణ్కి ఉందని, ఆ విషయాన్ని అనేక మార్లు మోడీ గారు, అమిత్ షా గారు సభల ద్వారా వెల్లడించారంటే మోడీ గారు, అమిత్ షాలు సభలు వెల్లడించడమే కాకుండా కూటమి అంతర్గత మీటింగ్లో కూడా
పవన్ కళ్యాణ్ దగ్గర పిలుచుకొని అప్రిషియేట్ చేస్తున్నారంటే దానికి కారణము పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజాభిమానం తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో 10వ స్థానం ఉంచడమే పవన్ కళ్యాణ్ ధ్యేయమని, అందుకోసం అన్నిష్లకు కృషి చేస్తున్నారని, భవిష్యత్తు అంతా కూడా జనసేన పార్టీదని కూడా కందుల దుర్గేష్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ను రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి సంక్షేమంలో మీటింగ్ ఉంచుతానని కూడా పవన్ కళ్యాణ్ సార్ అనేక మాటలు చెప్పినారని, ఆ దిశగా కూడా తామంతా కూడా కృషి చేస్తున్నామని, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మహాయజ్ఞానికి ప్రతి ఒక్క తెలుగు వారు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కందుల దుర్గేష్ గారు కోరుతున్నారు. తిరుగులేని నేతగా, అవినీతికి ఆమోదం ప్రజానాయకుడిగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రజల కోసం కష్టపడుతున్నారని, వారి కష్టానికి కూడా ప్రతి ఒక్క జన సైనికుడు అండదండలు కావాలని కూడా, అదేవిధంగా మేధావులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు అందరూ సపోర్ట్ కూడా జనసేనకు అవసరమని కూడా కందుల దుర్గేష్ గారు కోరుతున్నారు. భవిష్యత్ తరాల వారికి పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గదర్శనం కాబోతున్నారు కూడా కందుల దుర్గేష్ గారు ఆశాభావాన్ని వ్యక్తమిస్తారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.